హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను బ్లౌజ్ని ముందుగానే ప్రిపేర్ చేశాను. ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బ్లౌజ్కి ఏ లైనింగ్ వేసామో అదే పీసెస్ తోటి మనం హుక్స్ స్టిచ్ చేసుకుందాం. దానికోసం మనకి 2 పీసెస్ యూజ్ అవుతాయి. అందులో ఒకటి 1.5 ఇంచెస్ విడ్త్ తోటి ఒక పీస్ కట్ చేసుకోవాలి. రెండవది 2 ఇంచెస్ విడ్త్ తోటి ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. ముందుగా 1.5 ఇంచెస్ విడ్త్ గల పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్లౌజ్కి పై వైపు నుండి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం మామూలుగా హుక్స్ పట్టి ఎట్లా కుడతామో అదే విధంగా స్టిచ్ చేసి లోపల వైపుకి, పూర్తిగా లోపలికి కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండవ పీస్ని కూడా సేమ్ ముందు పీస్ లాగే ఫోల్డ్ చేసి మొదటి పీస్ పైన అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండు పీసుల మధ్యలో ఒక 2 లైన్స్ గ్యాప్ ఉంచి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 లైన్స్ గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే హుక్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో మార్కింగ్ పెట్టుకోవాలి. మనం ముందు గ్యాప్ ఇచ్చిన విధంగా 1/2 ఇంచు రెండవ పీసు పైన కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం ఎక్కడెక్కడైతే హుక్స్కి మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా చిన్నగా బాక్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బాక్స్లో ముందుగా మనం స్టిచ్ చేసిన సెకండ్ పీస్ పైన కుట్టుని ఈ విధంగా తీసేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, మొత్తం విప్పకూడదు. ఓన్లీ ఆ బాక్స్ ప్లేస్లో మాత్రమే కుట్లు అనేటివి విప్పాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బాక్స్లో ఈ విధంగా కుట్లని మెల్లగా విప్పేసుకోవాలి. ఇదే విధంగా మిగతావి కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా స్టిచెస్ అనేవి విప్పుకోవాలి. ఇప్పుడు వీటిలో హుక్స్ ఎలా పెట్టాలో చూద్దాం. మనం ముందుగా చూపించిన గ్యాప్లో ఈ విధంగా హుక్ని పెట్టుకోవాలి. దాన్ని రివర్స్ తిప్పి మెల్లిగా ఈ విధంగా హుక్స్ని టర్న్ చేయాలి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి పెట్టి చూపిస్తాను. మనం ముందుగా స్టిచ్ చేసిన గ్యాప్లో హుక్ని పెట్టి
ఈ విధంగా మెల్లిగా అటువైపు తిప్పుకోవాలి. అదేవిధంగా మిగతావి కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపల వైపు మలిచి తిప్పుకోవాలి. కొద్దిగా హుక్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ముందుగా డ్రా చేసిన లైన్ పైన స్టిచ్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ హుక్స్ పైన స్టిచ్ పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లోపలి వైపుకు హుక్స్ అనేవి కనబడవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.